హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నుండి వచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన పోస్ట్ వచ్చేటప్పటికి ఫిట్టర్, ఆటో, ఎలక్ట్రీషియన్, మేట్, లేబరర్. సో ఈ పోస్టులకి మాత్రమే వీళ్ళు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు. సో ఇవి సెమీ స్కిల్డ్ టెక్నికల్ జాబ్స్. సో ఇక్కడ మీరు చూస్తే 3 లొకేషన్: సెంట్రల్ కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, అవాడి చెన్నై నుండి ఒకటి, సంగారెడ్డి తెలంగాణ నుండి ఒకటి, నంగనల్లూర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ చెన్నై నుండి ఒకటి. మొత్తం 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ 3 లొకేషన్స్లో వీళ్ళు ఈ పోస్టులకి ఫిట్టర్, ఆటో, ఎలక్ట్రీషియన్, మేట్, లేబరర్ పోస్టులకి భర్తీ చేస్తున్నారు. సో మొత్తం వచ్చేటప్పటికి 15 పోస్ట్స్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండుంటే మాత్రం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో రిజర్వేషన్ని బట్టి పోస్టులు కూడా వ్యారీ అవుతున్నాయి కాబట్టి మీకు కనుక రిజర్వేషన్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పే స్కేల్ వచ్చేటప్పటికి 18,000 నుండి 56,000 వరకు ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇండియన్ నేషనల్స్ అందరూ ఎలిజిబులే. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ఫిట్టర్ వచ్చేటప్పటికి వీటన్నింటికి మీరు ITI పాస్ ఉండాలి. కాకపోతే ఫిట్టర్ ఆటో పోస్ట్కి అయితే ఆటోమొబైల్ ఆర్ మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వీటిలో మీరు ITI చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్, మేట్ పోస్ట్కి అయితే స్పెసిఫిక్ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ లేబరర్ పోస్ట్కి అయితే మీరు ITI ఇన్ ఎనీ ట్రేడ్, ఏ ట్రేడ్లో అయినా పాస్ అయినా సరిపోతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే 18 to 27 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సో ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. 5 ఇయర్స్ SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 27+5 32 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ వాళ్ళైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే వాళ్ళు కూడా 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వాళ్ళకి 6 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 27+6 33 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వాళ్ళైతే 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 27+8 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు 3 ఇయర్స్ కంటిన్యూస్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈ ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. 40 ఇయర్స్ వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళైతే. 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు కనుక OBC వాళ్ళైతే. 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు SC ST క్యాండిడేట్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ కిందకి ఇంకొంచెం స్క్రోల్ చేస్తే మీరు దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు స్పీడ్ పోస్ట్ త్రూ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్గా మీకు పంపించాల్సిన అడ్రస్ వచ్చేటప్పటికి ద కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, హెవీ వెహికల్, పోస్ట్ బాక్స్ నెంబర్ 20, అవాడి, చెన్నై. ఈ లొకేషన్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఒక స్టాంప్ అంటించాల్సి ఉంటుంది, 55 రూపీస్ పోస్టల్ స్టాంప్ని మీరు దానికి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఏ అప్లికేషన్ ఫీజు లేదు, ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఇస్తారో. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 మార్క్స్కి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి ఈ టెస్ట్ జరుగుతుంది. సో ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ సెక్షన్స్ ఏమో ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లో ఉంటాయి.
పార్ట్ 3 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఎగ్జామ్ రాయాల్సిన లొకేషన్ వచ్చేటప్పటికి చెన్నైలో ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫార్మేట్ క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని మీరు వర్డ్ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ చేయించుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ డేటాని ఫిల్ చేసి మీ ఫోటో అతికించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేసేసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్ త్రూ పంపించాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు ఒకవేళ మెయిల్ త్రూ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని, లేదా ఫోన్ త్రూ కాంటాక్ట్ అవుతారు. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే పోస్టింగ్ ఇస్తామని చెప్తున్నారు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.